భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వరద పోటెత్తడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీరు వచ్చి చేరుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు జంట జలాశయాలు ఏంటంటే ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలు నిండుకుండని కల్పిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి 2 గేట్లను మాత్రమే పూర్తి స్థాయిలో ఎత్తారు. ఇదే వర్షం కనుక ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇదే వర్షం కనుక కంటిన్యూ అయితే మాత్రం పూర్తి స్థాయిలో 4 నుంచి 5 గేట్లు ఎత్తేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 2 జలాశయాల్లో దాదాపు 4 నుంచి 5 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది. కొంత 1 ఫీట్ మేర ఎత్తినటువంటి నేపథ్యంలో దిగువకు మూసికి వరద కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. వర్షం కనుక ఇలాగే కొనసాగితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల మేర గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని దిగువకు వదిలేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు జంట జలాశయాల వరద నేపథ్యంలో మూసీకి భారీగా వరద నీరు వచ్చడంతో మూసీ పరివాహక ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తినట్లయితే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్లకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు వెంటనే తెలియజేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరద నీరు కూడా పూర్తిగా ఇటు జంట జలాశయాలకు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 2 గేట్లను 2 జలాశయాలకు సంబంధించి దాదాపు 2 గేట్లను ఎత్తినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. గంటకు వరద ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.